క్రీస్తు సంఘములు సమర్పించు ప్రభు యొక్క వాక్యము అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఇప్పుడు సహోదరులు కరుణాకర్ గారు మనకు వాక్యాన్ని ప్రకటిస్తారు. మహాగణుడు మహోన్నతుడు పరమనందాసుడైనటువంటి దేవునికి మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా నా యొక్క కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే మరి యొక్క పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మనకు అవకాశం ఇచ్చిన తండ్రిని బట్టి సంతోషిస్తూ ఈ వాక్యాన్ని నేర్చుకునేదానికి సిద్ధపడిన ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సోదరులారా, మీరందరూ కూడా దేవుని యొక్క కృపలో క్రమంగా ఎదుగుతూ ఉన్నారని, అలాగే వాక్య సంబంధమైన సంగతుల చేత బలపరచబడుతూ ఉన్నారని, అలాగే విన్నటువంటి వారు వారి యొక్క స్పందన తెలియజేసేటువంటి విధానాన్ని బట్టి మేము ఎంతగానో ప్రోత్సహించబడుతూ ఉన్నాం. అలాగనే మాకు సామర్థ్యం లేకపోయినా ఈ పనిని కొనసాగించుకునేదానికి మేము శక్తిని కూడగొట్టుకుంటూ ఉన్నాం. కనుక మీరు కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మాకు సహకారాన్ని అందించండి. ఇంకా అనేక మందికి ఈ యొక్క వాక్యాలు చేర్చబడేటట్లుగా మీ వంతు మీరు కూడా కృషి చేయాలని ప్రభువుని బట్టి ప్రేమతో కోరుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో మనం ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యాన్ని నేర్చుకుని దేవుని యొక్క నామాన్ని మహింపరిచే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఆలోచన చేయబోయేటువంటి వాక్యాంశం ఏంటని మనం గమనించినట్లయితే, గుడారములోనున్న దుర్మార్గత అనే విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం. గుడారం అనేటువంటి మాట ఈ రోజుల్లో ఒక తేలికపాటి పదం అయిపోయింది. ఇంకా చెప్పాలి అని అంటే అది ఏదన్నా రేర్ ఫంక్షన్స్లో వాడేటువంటి టెంటలకు సంబంధించినటువంటి పదం అయిపోయింది. ఈ రోజున గుడారం అనేటువంటి పదం మనకి తరచుగా వినబడకపోవచ్చు, కానీ బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో మనం దీన్ని గమనిస్తూ ఉంటాం. అయితే ఈ గుడారము అనేటువంటి మాట ఉపయోగించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమయ్యింది, ఏ పరిస్థితులను విషయాలను దృష్టిలో పెట్టుకుని దేవుడు గుడారము అని సంబోధించాడనేటువంటి విషయాలు మొదట మనం గ్రహిద్దాం. మొదటగా మనం గమనించినట్లయితే యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ముందుగా, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గత నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడియుందువు అని ఉన్న వచనాలను మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ నీ గుడారములో నుండి దుర్మార్గత నీవు కొట్టివేసిన ఎడల అనేటువంటి విషయాన్ని బట్టి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే ఇక్కడ ఏం తెలియజేయబడతా ఉంది, నీ గుడారములో నుండి అనేటువంటి మాట మనం గమనిస్తే దేవుడు మన యొక్క దేహాన్ని గురించి ఇది గుడారము అనేటువంటి భావంతో మాట్లాడుతూ ఉన్నాడు. గుడారము అంటే మనకు తెలుసును, తాత్కాలికంగా మనం ఉపయోగించుకోవడానికి వేసేటువంటి టెంట్ అన్నమాట. అది శాశ్వతమైనది కాదు, నిలకడగా ఉండేటువంటిది కాదు. అప్పటికప్పుడు మనం తాత్కాలికంగా నిర్మించుకొని ఉపయోగించుకుని తర్వాత మరలా దాన్ని తొలగించేస్తూ ఉంటాం. ఇది గుడారానికి ఉన్నటువంటి ప్రత్యేకత, అవసరత కూడా అంతవరకే ఉంటుంది. అయితే దేవుడు మానవ యొక్క దేహాన్ని గుడారం అనేటువంటి దాంతో పోల్చడం మనం గమనిస్తూ ఉంటాం. దానికి సంబంధించినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలించాలి ఏంటంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినప్పుడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అంటాడు. అంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము అంటే దేహాన్ని గురించి మాట్లాడుతూ, ఈ దేహము భూమి మీద మనకున్నటువంటి గుడారము అన్నాడు. మన అనేటువంటి మాట మన ఆత్మను గురించి సంబోధించబడినటువంటి పదం అది. అలాగే గుడారం అనేటువంటిది మన దేహాన్ని గురించి సంబోధించినటువంటి పదం ఇది. కాబట్టి మన గుడారము అంటే ఆత్మగా ఉన్న మనము నివసించేదానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ దేహాన్ని గుడారం అనేటువంటి భావంతో మాట్లాడటం మనం గమనిస్తూ ఉంటాం. అలాగే పేతురు కూడా తన పత్రికలో ఏమని తెలియజేస్తూ ఉంటాడు అంటే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు కలిసి ఉన్నాయి. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మను రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను అని అన్నాడు. అంటే తను మరణానికి సమీపిస్తూ ఉన్నాను అనేటువంటి సంగతి పేతురుకు అర్థమైపోయింది. కనుక ఆయన ఏమని తొందరపడతా ఉన్నాడు అంటే, నా గుడారాన్ని త్వరగా విడిచిపెట్టవలసి వస్తుందని నాకు అర్థమైంది, కనుక నా గుడారంలో ఉండగానే మరి ఈ విషయాలను చెప్పి మరలా మిమ్మల్ని రేపటం న్యాయమని నేను ఆలోచన కలిగి ఉన్నాను అని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ విషయాలను బట్టి మనకి ఏమర్థమవుతా ఉంది, గుడారము అంటే మన దేహము అని. అనగా దేహము కూడా తాత్కాలికమైనటువంటిదే. గుడారము ఏ విధంగా క్రమక్రమంగా క్షీణించిపోతూ ఉంటుందో, అలాగే చీకిపోతూ ఉంటుందో, అలాగే మన యొక్క దేహము కూడా
అది క్షీణించిపోతూ ఉంటుంది. అలాగే అది చివిగిపోయేటువంటి పరిస్థితులు కూడా దీనిలో ఉంటున్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే రెండో విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ఈ గుడారం అనేటువంటి మాట దేవుడు ఏ ఉద్దేశంతో మాట్లాడాడు అంటే, మనుషులు కలిగి ఉన్నటువంటి కుటుంబాలను గురించి, ఆ కుటుంబాలు నివసించేటువంటి భౌతిక కట్టడాలైన గృహాల గురించి దేవుడు గుడారము అని సంబోధించడం మనం గమనిస్తూ ఉంటాం. ఈ విషయాన్ని మనం గమనించాలి అని అంటే, యోబు గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాము. నిన్ను పగపట్టువారు అవమానభరితులగుదురు, దుష్టుల గుడారము ఇక నిలువకపోవును అని అంటాడు. అంటే దుష్టుల గుడారము అనేటువంటి మాట ఇక్కడ వారి యొక్క కుటుంబాన్ని గురించి, వారి యొక్క గృహాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి మాటగా మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. అలాగనే మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో కూడా అక్కడ యాకోబు ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు. 17వ వచనం, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను అనేటువంటి మాట మనం గమనిస్తూ ఉంటాం. అందుకని పడిపోయిన దావీదు గుడారము అంటే అర్థం ఏంటి అంటే, దావీదు కుటుంబము అధికారం కోల్పోయింది. అలాగే భూమి మీద దావీదు సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడెవడు లేకుండా పోయాడు. కనుక దాన్ని తిరిగి మరలా దేవుడు కడతాడు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నటువంటి మాట అన్నమాట. అందుకే కుటుంబానికి సంబంధించినటువంటి పదమై ఉన్నది. అలాగే మూడవది మనం గమనించినట్లయితే, ఈ గుడారం అనేటువంటి పదము మందిరానికి లేక సంఘానికి సూచించిన పదంగా మనం చూస్తూ ఉంటాం. అలాగే కీర్తనల గ్రంథంలో 15వ కీర్తన మనం గమనించినట్లయితే మొదటి వచనము, యెహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని చెప్తూ ఉన్నాడు. అనగా నీ గుడారము, నీ పరిశుద్ధ పర్వతం బట్టి దేన్ని సంబోధించి, అనగా మందిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట. కనుక గుడారం అనేటువంటి పదము బైబిల్ గ్రంథంలో ఒకటి దేహాన్ని గురించి, రెండవది కుటుంబాన్ని గురించి, గృహాన్ని గురించి, మూడవది సంఘము లేక మందిరాన్ని గురించి మాట్లాడమనేటువంటి మాట. అయితే ఈ సమయంలో మనం దేహాన్ని గురించి అలాగనే కుటుంబాన్ని గురించి మాట్లాడదాం. ఎందుకు అనంటే, గుడారములో ఉన్న దుర్మార్గత ఏంటో మనం పరిశీలించాలి. ఒకవేళ ఆ దుర్మార్గత ఉంచుకుంటే దానివల్ల వచ్చే ప్రమాదం ఏంటో కూడా మనం పరిశీలన చేయాలి. కనుక ఈ సమయంలో మొదటగా మనం గమనించినట్లుగా, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం దేవుడు ఏదైతే మాట్లాడాడో, అలాగే పేతురు కూడా నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి అనేటువంటి మాట పరిశీలన చేశాం కదా. కనుక ఈ గుడారం యొక్క స్థితి ఏంటి అనగా మన దేహం యొక్క స్థితి ఏంటి అని మనం గమనిస్తే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాము. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. గమనించండి, మానవుని యొక్క దేహము దేంతో పోల్చబడిందంటే గడ్డి పువ్వుతోనూ గడ్డితోనూ పోల్చబడింది. అనగా ఏ విధంగా గడ్డి మొలిచి, అలాగే అది పువ్వులు పూచి వికసించి ఆ పువ్వు రాలిపోయి గాలికి తాను ఎరగనటువంటి చోటుకి అది కొట్టుకొని పోయి వాడిపోతూ ఉంటుందో, అలాగే మానవుని జీవితం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అనగా ఉదయం అనగా బాల్య సంబంధమైనటువంటి వయసును గురించి, అలాగే మధ్యాహ్నం మందు అది రాలిపోతుంది ఏంటంటే తన యొక్క నడిప్రాయంకి వచ్చేటప్పటికి మనుషులు దేహానికి ఉన్నటువంటి ఆ యొక్క సత్తు అంతా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి అది పూర్తిగా రాలిపోయి కొట్టుకుని కూడా లేకుండా పోవటం అనేది గమనిస్తూ ఉంటాం. కానీ ఇది దేహానికి ఉన్న సహజమైనటువంటి లక్షణం. అనగా దేహం కూడా క్షీణించిపోతుంది, కృషించిపోతుంది, క్రమక్రమంగా అది శిథిలమైపోయేటువంటి అవకాశం ఉంది అని మనం గమనిస్తున్నాం. కనుక ఈ దేహాన్ని అంత శాశ్వతమైనదిగా ఎవరు నమ్మకూడదు, ఇది నిలకడని ఎవరు నమ్మకూడదు. ఎందుకంటే ఈ దేహము దేవుడు మనకి ఇచ్చినట్టు ఒక టెంట్ లేక గుడారము, అది తాత్కాలిక నివాసానికి సంబంధించినటువంటిదే తప్ప శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉండేటువంటిది కాదు అనే వాస్తవాన్ని మనం గ్రహించినప్పుడు, దీని మీద గుడారం మీద ఎంతవరకైతే మనం సమయం హెచ్చించాలో, ఎంతవరకైతే దాన్ని ఇష్టపడాలో, ఎంతవరకు దాన్ని మన యొక్క జీవితాన్ని హెచ్చించాలనేటువంటిది ఒక అవగాహన కలిగి ఉండేదానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే దేహాన్ని ప్రేమించి ఆత్మను ద్వేషించేటువంటి వారు కూడా లేకపోలేదు. అలాగే దేహమే సర్వస్వం అనుకొని దేహానికి కావాల్సిన వాటి అన్నిటిని సమకూర్చుకునేటువంటి ఈ ప్రయాసలోనే తమ ఆత్మ యొక్క గమ్యమేంటో
ఎరగనటువంటి వారిని కూడా మనం గమనిస్తూ ఉంటాం. అంటే వారి ఉద్దేశం ఏంటంటే, మనం పుట్టాము, ఈ పుట్టడం ఈ లోకంలో అనుభవించేదానికి పుట్టాము కనుక అనుభవించేసి చచ్చిపోదాం, చచ్చిపోవడం అనేది తెలుసు కనుక అలా చనిపోతే తర్వాత ఏమవుతామనేటువంటిది ఆలోచనకి లేదు ఇక. కనుక అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుందంటే, గడ్డి పువ్వును పోలినటువంటిది జీవితం ఇది. కనుక ఈ యొక్క గుడారం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిది, శాశ్వతం ఉండేటువంటిది ఇది కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే సహజంగా ఇది క్షీణించి శిథిలమైపోయేటువంటిది. అయితే మానవుని జీవితంలో ఈ గుడారంలో దుర్మార్గత అనేటువంటిది ఉంటుంది. ఆ దుర్మార్గత ఉంటే కనుక దానికి చాలా ప్రమాదం అనే విషయాన్ని గ్రహించాలి. దుర్మార్గత అంటే దాని ఉద్దేశం ఏంటి మనకు తెలుసును. పాపమని, దుష్టత్వం అని, చెడు అని, భక్తిహీనత, ఇలా మనం ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాం. వాస్తవమే, పాపము దుర్మార్గతే, దుష్టత్వం కూడా దుర్మార్గతే. ఇలాగన మన యొక్క దేహానికి, ఆత్మకు మేలు కలుగు చేయనటువంటి ప్రతి అవలక్షణము దుర్మార్గత కిందకే వస్తుంది. వాటన్నిటిని ఒక్కొక్కటి వివరించి చెప్పనక్కర్లేదు. మరి ఇలాంటి దుర్మార్గత అనేటువంటిది మన గుడారములో అనగా మన దేహంలో మనం ఉంచుకోవటం వల్ల ఏమైనా ప్రమాదం ఉందా అని అంటే ఖచ్చితంగా ఉంది. ఏంటా ప్రమాదము? రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనం చదువుతూ ఉన్నాను. తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టింపగా ఎలాగునో జరిగెను. గమనించండి, 10 గోత్రాలకు రాజుగా ఉన్నటువంటి వ్యక్తి, అతను వాళ్ళందరినీ ఒక మంచి మార్గంలో నడిపించవలసింది పోయి, వారు కుడి ఎడమకు తొలగితే వారిని సరిచేసి సరైనటువంటి మార్గంలో క్రమపరచవలసింది పోయి, తనే ఏం చేశాడట, తన యొక్క 10 గోత్రాలైనటువంటి వారు పాపం చేసేదానికి ఈయన కారకుడయ్యాడు. కనుక అప్పుడు ఏం జరిగింది అంటే, దేవుడైన యెహోవాకు కోపం వచ్చిందండి. గమనించండి, మన దేహాన్ని నిర్మించిన వాడు దేవుడు, దీనిలో ఆత్మను పెట్టినవాడు దేవుడు, మనకు ప్రాణాత్మలను శ్వాస నిశ్వాసన ఇస్తున్నవాడు దేవుడు, తన గుప్పులవి మనల్ని పోషించేవాడు దేవుడు, మనల్ని నిత్యము కాపాడుతున్నటువంటి వాడు దేవుడు. అలాగనే మనలను తన వలె పరిశుద్ధంగా జీవించమని ఆయన ఒక ఆత్మ సంబంధమైన కోరిక కోరితే దానిని మనం పట్టించుకోకుండా ఈ గుడారంలో దుర్మార్గతను పెంచుకోవటం. ఇంకా దుర్మార్గత అంటే ఇక్కడ అర్థం ఏంటిదంటే, కనీసం ఇది నాకు దేవుని వల్ల అనుగ్రహించబడినటువంటి కనీస జ్ఞానం లేకపోవటం, లేక దీన్ని సృష్టించినటువంటి దేవుని తృణీకరించటం. కనుక ఇలాగ తృణీకరిస్తే మరి సృష్టించిన సృష్టికర్తకి కోపం రాదా, బాధ కలగదా? ఒకవేళ లాగా ఎప్పుడైతే మన సృష్టికర్తకు బాధ కలిగిందో అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పమంటారా? కీర్తనకారుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. 90వ కీర్తన 7వ వచనాన్ని చదువుదాము. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. గమనించండి, దేవునికి మన మీద కోపం వస్తే మనం ఏమైపోతాము? క్షీణించిపోతాము. క్షీణించిపోవటం అంటే దినదినము క్రమక్రమంగా అలాగనే బలము కోల్పోవటము, నిబ్బరము కోల్పోవటము, మన జీవితంలో ఏది సాధించాలనుకున్నా వాటన్నిటిని కూడా మనం వదులుకొని శిథిలమైపోయేటట్లుగా మనల్ని మనమే దిగజార్చుకోవటం అనమాట. అలా ఎందుకు జరుగుతుంది అంటే మన మీద దేవునికి కోపం వచ్చింది కనుక. అలాగనే నీ ఉగ్రతను బట్టి మేము దిగులు పడుతూ ఉన్నాము. అంటే ఏ పని చేసినా కానీ మనకు సక్సెస్ రాకపోవటం వల్ల, అది ఫలించకపోవటం వల్ల, ఎంత నేను కష్టపడుతున్నా కానీ ఫలింపు రావట్లేదు అనేటువంటి దిగులు, అనుమానం మనకు పట్టుకుంటుంది. ఇంకా అలాగే 8వ వచనం కూడా మనం గమనిస్తే, మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. కాబట్టి దేవునికి మనలో ఉన్నటువంటి అన్నీ కనబడుతూ ఉండేటప్పటికీ ఇక మన జీవితంలో భయము, దిగులు అనేది పట్టుకుంటుంది. ఏ విధంగా క్షీణిస్తాము అని అంటే, మనకున్న దేహ సంబంధమైన ఆరోగ్యం పోతుంది. మనం ఎంత మంచి పదార్థాలు తీసుకున్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దేవుని కాపుదల లేదు కనుక అక్కడ అనేకమైనటువంటి బలహీనతలు, అనారోగ్యాలు ఏర్పడతాయి. అలాగనే మనం ఎంత ఖచ్చితమైన భద్రతా వలయాలు ఏర్పాటు చేసుకున్నా దేవుని కాపుదల లేదు కాబట్టి మనం పోగొట్టుకుని దొంగల పాలయ్యే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాగే దేవునితో సమాధానం లేదు కాబట్టి దేవుడు శత్రువులైనటువంటి వారికి మనల్ని అప్పగించేసి వారి ద్వారా మనకు కీడు అనేటువంటిది పొందుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇలాగ నలుదిక్కుల నుంచి దేవునికి కోపం పుట్టించినటువంటి వారి జీవితాలు ఏమైపోతాయి అన్నదంటే క్షీణించిపోతూ ఉంటాయి. కనుక ఇలాగ క్షీణించిపోతూ ఉన్నటువంటి జీవితాలు మరి ఏ విధంగా అవి మేలుకొనే పరిస్థితి ఉంది, లేక ఏ విధంగా అవి బాగుపడే పరిస్థితి ఉంది ఒకసారి ఆలోచించండి.
ఇది లోకంలో ఉన్నటువంటి వారిని గురించి మాత్రమే కాకుండా మేము భక్తిపరులం అనుకునేటువంటి వారి దగ్గర కూడా ఉందండి దుర్మార్గత. కొన్ని ఉదాహరణలు నేను చూపిస్తాను. ఎందుకంటే సేవకులు అనేటువంటి వారు అలాగే ఉన్నారు, అలాంటి సేవకులను వెంబడించే విశ్వాసులు కూడా అలాగే ఉంటా ఉన్నారు. అంటే దేవుని దగ్గరికి రాకపోతే ఏదో శాపం వస్తుందని, వెళ్ళకపోతే దైవజనుడు ఏదో మన మీద అలుగుతాడని, ఇంకా మేము ప్రార్థనకి వెళ్ళలేదు కాబట్టి మనకేదో కీడు చేస్తుందని, ఇలా వాళ్ళు జీవితాన్ని, ఆత్మ సంబంధమైన జీవితాన్ని బేరీజు వేసుకుంటూ అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారండి. అక్కడ కూడా దుర్మార్గత ఉంది, ఒకసారి మీరు గమనించండి. ఉదాహరణకి అపోస్తుల 8వ అధ్యాయంలో గారడీ వాడైనటువంటి సీమోను మనం గమనిస్తూ ఉంటాం. అతను గారడీ విద్యలు చేస్తూ దేవుని యొక్క మహాశక్తి అనబడిన వాడు ఇతడే అనేటట్లుగా ఆ ఊరిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత పిలుపులు అక్కడికి వాక్యం చెప్తున్న తర్వాత పిలుపు ద్వారా జరిగే సూచక్రియలు చూసి అతను విభ్రాంతి ఉంది, ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, నేనేదో మ్యాజిక్లు చేసి అందరిని మాయ చేస్తూ ఉంటే ఇతను వచ్చి నిజంగానే చేసేస్తా ఉన్నాడు అని పిలుపును వెంటాడి బాప్తిసం పొందేశాడు. అతను కూడా ఫాలో అవుతూ ఉన్నాడు. ఒక్కొక్క దినాన పేతురు వ్యవహారంలో ఆ పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొంతమంది సహోదరుల మీద పరిశుద్ధాత్మను పొందాలని చేతులుంచి ప్రార్థన చేశారు. ఇప్పుడు ఈ గారడీవాడికి ఒక ఐడియా వచ్చేసింది. ఇలాగ నేను కూడా అనేకులకు పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చేటట్లుగా నేను కూడా ప్రార్థన చేయాలని తన దగ్గర ఉన్న వెండి తీసుకుని వచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టి, ఈ డబ్బులు మీరు తీసుకుని నేను ఎవరి మీదైతే తల మీద చేతులు ఉంచుతానో వారు కూడా ఆ శక్తిని పొందేటట్లుగా ఆ వరాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి అడిగాడు. గమనించండి, అంటే దేవుని యొక్క శక్తిని డబ్బుతో కొనే పరిస్థితులు ఉన్నాయా? దేవుని యొక్క రక్షణను ఆస్తితో కొనుక్కునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? దేవుడు చేసే కార్యాలను మనుషుడు సాధించే పరిస్థితి ఉందా? అవన్నీ దేవుని యొక్క దయ వలన, ఆయన కృప వలన, ఆయన కరుణా కటాక్షాల వలన మనకు ప్రాప్తిస్తే తప్ప మనము కష్టపడితే దేవుడు దాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. అందుకని అలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని మరి పేతురు అక్కడ ఏమన్నాడో మనం ఒకసారి పరిశీలన చేద్దాము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు మనం గమనిస్తే, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నుండి ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోనూ దుర్నీతి బంధకముల్లోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. గమనించండి, రక్షణ పొందినా, పిలుపును ఎడబాయకుండా వెంబడిస్తూ ఉన్నా, కానీ ఇతరులో ఉన్నటువంటి దుర్బుద్ధి, దుర్నీతి అనేటువంటిది బయటపడినప్పుడు పేతురు గద్దేసిన మాట ఏంటి? మొదట నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు, సరైన మారు మనసును పొందలేదు, అవకాశవాదాన్ని బట్టి పొందావు. రెండవది, నీ చెడుతనము మానుకోలేదు. నీ హృదయము దేవుని సరిగా లేదు, అలాగే నీ హృదయంలో ఉన్న చెడు, దుష్టత్వము, దుర్మార్గత అనేటువంటి నువ్వు మానుకోలేదు. దాన్ని బయట చేయటం కాకుండా సంఘములో కూడా దేవుని యొక్క వరాన్ని పొందుకునే ఇక్కడ దాన్ని ప్రదర్శించావు. అలాగే మూడో మాట ఏమంటాడంటే, నీవు ఘోర దుష్టత్వములోనూ దుర్నీతి బంధకాల్లోనూ ఉన్నట్టు నాకు కనబడతా ఉంది అన్నాడు. కాబట్టి ఇలాంటి దుర్మార్గత మన యొక్క దేహంలో ఉంటే వాళ్ళు భక్తిపరులైనా లోక సంబంధులైనా ఆ దుర్మార్గత ద్వారా దేవుని కోపం వచ్చి మన జీవితాలు క్రమంగా గుడారం శిథిలమైపోవలసిన పరిస్థితుల్లో నుంచి అర్ధంతరంగా మాయమయ్యే పరిస్థితులు వస్తాయి. అయితే అప్పుడు ఏం చేయాలి? మరలా మనం యోబు గ్రంథంలో మనం పరిశీలించినట్లయితే 11వ అధ్యాయము 15వ వచనం చదివాం కదా, నువ్వు దుర్మార్గతను కొట్టివేస్తే నిశ్చయముగా నిర్దోషమే నీవు సంతోషిస్తావు, నిర్భయుడవే నీవు స్థిరపడి ఉంటావు అని చెప్పాడు. అంటే దుర్మార్గతను కొట్టివేయటువంటి తీసివేసుకోవాలి. అది దేవుల్లో ఉంటేనే సాధ్యమవుతుంది. అలాగని అలా చేస్తే 17వ వచనం, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము కాంతిగా ఉండును. గమనించండి, దుర్మార్గత అనేటువంటి మన గుడారంలోంచి, మన దేహంలోంచి మనం తీసివేసుకోకపోతే క్షీణించిపోతాం, భయం కలుగుతుంది, క్రమక్రమంగా మనం దిగజారిపోయి పాడైపోతూ ఉంటాం. లేదు, దుర్మార్గతను తీసివేసుకుని మనం బ్రతికితే దేవుడు ఏమంటున్నా అంటే, నీవు నిర్దోషం అవుతావు, నిజంగా నువ్వు స్థిరపడతావు, సంతోషంగా ఉంటావు. దుర్మార్గత తీసివేసుకుంటే అప్పుడు నీ బతుకు ఎలాగుంటుంది అన్నదంటే, మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుంది. ఒకవేళ చీకట కమ్మిన అరుణోదయ కాంతి వలె నీ బతుకు వికసిస్తుంది అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దుర్మార్గత అనేటువంటిది మన మనసును మూసేస్తుంది,
మన కన్నులను మబ్బు కమ్మేసేస్తుంది. మనలో ఉన్నటువంటి చెడును తీసివేసుకోవడానికి అవకాశం లేకుండా మనల్ని పాడు చేసి త్వరగా నాశనానికి తీసుకుని వెళుతుంది. కనుక గుడారములో ఉన్నటువంటి దుర్మార్గం తీసివేసుకోవటం అవసరం. అది లోక సంబంధం కనిపించే పాపమైనా కావచ్చు, కనిపించకుండా ఈ గారడి వాళ్ళలాగా ఏదో స్వార్థపూరితంగా భక్తి చేసేటువంటి లక్షణాలున్న వాటి ద్వారా కూడా మనం దాన్ని తీసివేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా అలాగనే మనం గమనించినట్లయితే రెండవ పాయింట్, కుటుంబంలో ఉన్నటువంటి దుర్మార్గత. కుటుంబంలో ఉన్నటువంటి దుర్మార్గత ఏంటి అని మనం గమనిస్తే వ్యక్తుల ద్వారానే కుటుంబంలో దుర్మార్గత అనేది ప్రవేశిస్తుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ దుర్మార్గత గమనించినప్పుడు కుటుంబంలో ఎవరైనా ఆ దుర్మార్గతను తీసివేసేదానికి ఒకరినొకరు సరి చేసుకుని, ఒకరినొకరు గద్దించుకుని, ఒకరినొకరు ప్రోత్సహించుకుని, దాన్ని ఏదో ఒక విధంగా దాన్ని మనం తొలగించుకునే ప్రయత్నం చేయకపోతే చాలా ప్రమాదం సుమా. అది ఒక్కళ్ళతో అది అణిగిపోదు, అది కుటుంబం మొత్తాన్ని హరించేసేటువంటి ప్రమాదం ఉంది. ఈ విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చాలా సంఘటనలు మనం గమనిస్తూ ఉంటాం. మోషే ఇజ్రాయెల్ నడిపించేటువంటి క్రమంలో నాదాబు అబీహులు అనేటువంటి వాళ్ళు మోషే మీద అహరోను మీద తిరుగుబాటు చేసి ఇంచుమించు 250 మంది వారి కుటుంబాలతో కూడా తిరుగుబాటు చేసిన సందర్భం ఉంది. మరి అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే ఆ తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ కూడా నేల నెరవిడిచి అది మృంగివేసేటట్లుగా చేశాడు. జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ కుటుంబంలో ఒక వ్యక్తి ఆ దుర్మార్గంగా ఆలోచన చేసి ఉండవచ్చును, కానీ ఆ వ్యక్తి ద్వారా ఆ కుటుంబం అంతా కూడా నాశనమైపోయే ప్రమాదం ఏర్పడింది. అలాగనే మనకు బాగా తెలిసినటువంటి ఆకాను యొక్క కుటుంబము. ఈ ఆకాను కుటుంబాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే అతను తన కుటుంబం కొరకే మరి శపితమైనటువంటి దానిలోంచి కొన్నిటిని తీసుకొని తన యొక్క డేరాలో భూమిలో దాచిపెట్టాడు. గమనించండి, ఇక్కడ గుడారం అనేటువంటి మాటలో రెండవది కుటుంబము, వారు నివసించే ఇల్లు కూడా. చాలామంది అలాగనే ఏం చేస్తారంటే దారిలో దొరికినటువంటి వస్తువులు, ఎవరో పోగొట్టుకున్నటువంటివి, అవి ఇవి కనబడినవన్నీ తీసుకొని వచ్చి వారి ఇళ్లలో వారి కాంపౌండ్లో పెట్టుకుంటూ ఉంటారు. దానంత దరిద్రము, దాని ద్వారా వచ్చేటువంటి నష్టము కీడు చాలామంది గమనించలేరు. కనుక మనం ఏం చేయాలన్నదంటే మనకు ఉన్నటువంటిదే, దేవుడు మనకిచ్చినటువంటిదే, అది చిన్నది కావచ్చు, ఏదైనా కావచ్చు, మన వరకే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది తప్ప కనిపించిన దానివల్ల మనం పోగేసుకొని తీసుకొని వచ్చి మన యొక్క పరిధిలో పెట్టుకుంటే వాటి వల్ల కూడా మన జీవితాలు, మన కుటుంబాలు పాడైపోయేటువంటి ప్రమాదం చాలా భయంకరంగా ఉంది. కాబట్టి ఈ విషయాలను మనం గమనించాలి అనంటే, ఉదాహరణకి క్రొత్త నిబంధన గ్రంథంలో జక్కయ్యను మనం గమనిస్తూ ఉంటాం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు జక్కయ్య చాలా చక్కగా తన జీవితాన్ని, తన కుటుంబాన్ని సరిదిద్దుకున్నట్లు మనం గమనిస్తూ ఉంటాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం చదువుతూ ఉన్నాను. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంతులు మరలా చెల్లించుదని ప్రభువుతో చెప్పాను. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం జక్కయ్యను గమనించినట్లయితే అతడు ఒక ట్యాక్స్ కలెక్టర్ ఉన్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. అతడు అన్యాక్రాంతమైనటువంటి విస్తారమైన ఆస్తిని ఆర్జించినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. దాని ద్వారా తన ఆస్తి బాగా పెరిగింది. కానీ యేసు ప్రభువును చూడాలన్న కోరిక వచ్చినటువంటి సందర్భంలో యేసు ప్రభు తన ఇంటికి రాగానే తన ఇల్లంతా కూడా అపవిత్రమైనటువంటిదని, అన్యాయపు స్థితితో నిండిపోయినటువంటిదని, దీనివల్ల నాకు ఏమాత్రం లాభం కలగని ఉద్దేశంతో ఈ జక్కయ్య ఎంత తెలివిగా ప్రవర్తించాడో చూడండి. తన ఇంటిలో ఉన్నటువంటిది అన్యాయము, అక్రమమైనది ఏదైతే ఉందో దాని అంతటను కూడా అప్పుడు ప్రభు ఎదుట ఒప్పుకొని తీసివేసాడు. ఇంట్లోది తీసేయడానికి సిద్ధపడ్డాడంటే తన ఒంట్లో ఉన్న దుర్మార్గతను తీసేసుకున్నాడని అర్థం. ఎప్పుడైతే తన మనసు దుర్మార్గతలోంచి మళ్ళిందో అప్పుడు తన చుట్టూ ఉండేటువంటి తన యొక్క ఇంటి పరిధిని కూడా శుద్ధి చేసుకునే ప్రయత్నం చేశాడు. జాగ్రత్తగా గమనించండి. అలాగని కాకుండా కొంతమంది ఏం చేస్తారు అనంటే దొరికిందల్లా పట్టుకొచ్చుకోవటం, అలాగే దేవుని యొక్క సొమ్మును కానీ దేవునికి ఇవ్వవలసిన దాన్ని కూడా ఒరొకళ్ళకి ఇవ్వటం, వీళ్ళు వాడేసుకోవటం, ఇలాగనే రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. దాని అంతటి వలన ఖచ్చితంగా మన కుటుంబానికి అంతటికీ శాపకరమైన జీవితం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మొదట దుర్మార్గత అనేటువంటిది మన దేహమైన గుడారంలో ఉంటే మన యొక్క జీవితము, మనసు, ఆత్మ పాడైపోతాయి. కనుక దాన్ని మొదట మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగనే మనము మొదట మన యొక్క దేహము అనే గుడారములో దుర్మార్గతను మనం కొట్టివేసుకోగలిగితే, రెండవది మన గృహము కూడా పరిశుద్ధంగా ఉండేదానికి,
అలాగే పరిశుద్ధమైన స్థితిని కలిగి ఉండేదానికి. ఎందుకు అంటే యేసుప్రభు వారు చెప్పారు, ఎక్కడ 2, 3 కూడా నా ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అని. అంటే యేసుప్రభు వారు మనతో ఉండాలి అంటే మొదట మన యొక్క గుడారం పరిశుద్ధంగా ఉండాలి. అలాగే మనం నివసించేటువంటి ఇంటిలో యేసుప్రభు ప్రసన్నత ఉండాలి అని అంటే గృహం కూడా పరిశుద్ధంగా ఉండాలి కదా, కుటుంబస్తులు కూడా పరిశుద్ధంగా ఉండాలి కదా. అప్పుడే దేవుని యొక్క సన్నిధి మనతో ఉండేది, దేవుని యొక్క ప్రకాశం మనతో ఉండేది. అలాగన మనం దీవించబడుతూ దేవునికి మహిమకరంగా గొప్ప పాత్రలుగా వాడబడే అవకాశం ఉంది. అలాంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తేనే మనం ఎంతకాలం బ్రతికినా మన జీవితానికి ఒక విలువ ఉంటుంది. దాని ద్వారా దేవుని యొక్క వాగ్దానం మనకు వర్తించబడి పరలోకాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా ఎవరైనా ఈ దుర్మార్గతను విడిచిపెట్టకుండా ఉంటే ఇప్పటికైనా వాక్యాన్ని బట్టి మారుమనసు పొందండి. అలాగే యేసుక్రీస్తు దేవుని కుమారుడిని ఒప్పుకోండి. ఆయన యొక్క రక్తంలో మీ పాపాలు శుద్ధి చేసుకుని బాప్తిసం పొందినట్లయితే దేవుడు సమస్త పాపం నుంచి మనల్ని విమోచించి పరిశుద్ధులుగా చేర్చి నీతిమంతులను మనకు చక్కని స్థితి ఆపాదించి మనల్ని పరలోకానికి హక్కుదారులుగా చేర్చుకుంటాడు. అలాంటి శ్రేష్టమైన భాగ్యాన్ని పొందే వ్యక్తులుగా, కుటుంబాలుగా మనం అందరూ కూడా ఆశీర్వదింపబడాలని ప్రభువుని బట్టి మిమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల తండ్రి, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు, స్తోత్రాచరిస్తూ ఉన్నాం. ఈ సమయంలో గుడారములో ఉన్న దుర్మార్గత అనే విషయాన్ని గురించి కొద్ది నిమిషాలు ఆలోచన చేశాము. అవును తండ్రి, దుర్మార్గత అనేటువంటిది కొద్దిదైనా గొప్పదైనా మరి ఏదైనా కనిపించేదైనా కనిపించదైనా మా యొక్క దేహాన్ని పాడు చేయటమే కాకుండా మా ఆత్మను కూడా మలినపరిచి మీకు దూరస్తులుగా చేసి మేము క్షీణించిపోయేటట్లుగా మమ్మల్ని నాశనానికి నడిపిస్తూ ఉందని గ్రహించాము. అలాగనే ఆ దుర్మార్గత కలిగినటువంటి వ్యక్తులు కుటుంబాలుగా ఏర్పడితే ఆ కుటుంబం కూడా శాపగ్రస్తమైనటువంటిదని, అలాగన శాపగ్రస్తమైన దాన్ని దాచిపెట్టుకున్నటువంటి ఆకాని యొక్క కుటుంబముతో సహా నాశనం చేయబడ్డారని మేము గ్రహించాం. కాబట్టి మా జీవితాల్లో ఉన్నటువంటి దుర్మార్గతను, మా కుటుంబాల్లో ఉన్నటువంటి అన్యాయక్రాంతమైనటువంటి వాటిని అన్నిటినీ తీసివేసుకుని మీ ఎదుట యోగ్యులుగా బ్రతుకుతూ మీ కుమారుడు ద్వారా పొందుకునే రక్షణ బట్టి మేము పరలోక వారసులుగా జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. ఈ వాక్య పరిచర్యను చేసిన మీ దాసుడు నన్ను జ్ఞాపకం చేసుకోనండి. వాక్యాన్ని విని తమ జీవితాలకు హత్తుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం నడిపిస్తున్న స్థానిక సంఘంను, సంఘ బిడ్డలందరూ మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి, మరి ఈ కార్యక్రమాలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క జీవన విధానాలను సరిచేసుకుంటూ మీ ఎదుట ఈ వాక్యము అందరి హృదయాల్లో ఫలించినట్లుగా దీవించాలని, మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకుందామని ఈ మనవులన్నీ మా ప్రభు యేసుక్రీస్తు వారి పేరు నడుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఇప్పటివరకు వాక్యాన్ని అందించిన సోదరులకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అభిప్రాయాలు, మీ ప్రార్థన అవసరాలు మాతో పంచుకోండి. మా అడ్రస్ క్రీస్తు సంఘములు సమర్పించు ప్రభువు వాక్యము, సహోదరులు ఎం కరుణాకర్ గారు, పెదపేట, బేతవోలు, గుడివాడ. పిన్ నెంబర్ 521301. మా ఫోన్ నెంబర్ 9396804042. సాటిలేని దేవుడు, సత్యమైన దేవుడు, సాటిలేని దేవుడు, సర్వశక్తి గల సర్వోన్నతుడు యెహోవా.